ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 యస్మాదాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్మాత్ ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అహమస్మి. 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 యః తు ఏ జ్ఞాని అయితే ఆత్మజ్ఞాన నిష్ఠః ఆత్మజ్ఞాన నిష్ఠః యః తు ఏ జ్ఞానయోగి అయితే ఆత్మజ్ఞానమునందే నిలిచి ఉన్నాడు. ఆత్మరతి. రతి అంటే అనురాగం, అటాచ్మెంట్. దేని మీద రతి? ఆత్మరతి అంటే తన స్వరూపమునందే రతి. ఎవనికి అనురాగము తన స్వరూపమునందు మాత్రమే గాని ఇతర పదార్థములపై లేదు. యస్మాత్తు యస్మాత్ ఆత్మరతిరేవ. యస్త్వాత్మరతిరేవ. యస్మాత్ కాదు, యస్త్వాత్మరతిరేవ. యహ తు అంటే ఆత్మజ్ఞాన నిష్ఠ. ఎవరికైతే అంటే ఏ ఆత్మజ్ఞాన నిష్ఠునికో. యహ అంటే ఇక్కడ ఆత్మజ్ఞాన నిష్ఠుడు. ఆత్మరతి. ఆత్మని ఏవ రతి. న విషయేషు యస్య సహ ఆత్మరతి. విషయముల యందు ఏ ఆసక్తి, ఆపేక్ష, అనురాగము, అటాచ్మెంటు లేదు, స్వరూప జ్ఞానమునందే రతి కలిగి ఉన్నాడు. అటువంటి వాడు ఆత్మరతి. ఏవ స్యాత్ ఈ విధముగా భవేత్ ఉన్నవాడు ఆత్మతృప్త. ఆత్మరతి, ఆత్మతృప్తి. ఆత్మరతి అంటే ఆత్మస్వరూపాత్మయందే అనురాగము, అనురక్తి కలిగి ఉండడం. ఆత్మతృప్తి అంటే స్వరూపానురాగమునందే, స్వరూపానుభవమునందే తృప్తి. విషయముల వలన తృప్తి లేదు. సాధారణంగా ఏమనుకుంటాం? బాహ్య విషయాల వలన మనకు ఆనందము, తృప్తి, సంతోషము కలుగుతుంది అనుకుంటాం.
ఇక్కడ అలా లేదు. ఆత్మతృప్త చ ఆత్మనా ఏవ తృప్త నా అన్నరసాదినా అంటే ఇతర మంచి భోజనము, మృష్టాన్నము, అన్నరసము, రకరకాల విషయ అనుభవాల వలన కలుగటలేదు తృప్తి అతనుకు. మంచి ఫీస్ట్, అబ్బే ఏమి పెద్ద ఉపయోగం లేదు. చక్కటి దుస్తులు, ప్రయోజనం లేదు. మంచి మంచి ప్రదేశాలు విహరించడం, ప్రయోజనం లేదు. తనకు అత్యంత ప్రియమైన వారితో కలిసి తిరగడం, అది సంతోషాన్ని కలిగించటం లేదు ఎక్స్ట్రాగా. ఎందుకు? ఆల్రెడీ ఆనందంలో ఉన్నాడు, ఆత్మానందంలో ఉన్నాడు గనుక. ఆత్మతృప్త, చాలా మంచి మాటలు వేశారు. ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ యః తు మానవః. ఏ మానవుడైతే, ఏ మనుష్యుడు, అటువంటి మనుష్యుడు ఏమంటారు? సన్యాసి, జ్ఞాని, లేకపోతే ధీరా, పండితా, బుధా, ముని, ఆత్మతృప్తుడు, యోగి. యోగం అంటే అదే కదా, జీవబ్రహ్మ ఏకత్వమే యోగము. ఈ పదాలన్నీ మానవ, యః మానవ ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ, అటువంటి వాడు ఆత్మన్యేవ చ సంతుష్టః. సంతోషో హి బాహ్యార్థలాభే సర్వస్యా భవతి. అందరికీ కూడా బాహ్యము నుండి ఉన్నటువంటి అర్థములు లభించినప్పుడు, విషయ భోగములు లభించినప్పుడు సంతోషము కలుగుట సర్వసాధారణం. సంతోష హి బాహ్యార్థలాభే సర్వస్య భవతి. ఈయన తం అనపేక్ష, ఆ బాహ్య విషయముల వలన కలిగే సుఖములను కోరకుండా ఆత్మని ఏవ చ సంతుష్టః సర్వతః వీతతృష్ణః. ఆత్మని ఏవ చ సంతుష్టః అంటే ఆత్మయందే తృప్తిని, సంతోషాన్ని పొంది ఉన్నాడు. సర్వతః, మిగతా అన్నిటి యందు విగత తృష్ణః, వీత తృష్ణః, ఏ విధమైనటువంటి తృష్ణ లేనివాడు, తొలగిపోయిన తృష్ణ కలవాడు. ఇత్యేతత్. ఇలా ఉంటే ఏమవుతుందట? యహ ఈదృశః, ఈ విధముగా ఉంటున్నటువంటి జ్ఞానికి, ఆత్మవిత్, ఎవరైతే ఈ రకమైనటువంటి ఆత్మజ్ఞాని గలడో, తస్య, అతనికి కార్యం, కరణీయం, కర్తవ్య కర్మలు న విద్యతే, ఉండవు. ఇది విహిత కర్మ అండి, ఇది కర్తవ్య కర్మ అండి, ఇది నియమిత కర్మ అండి, ఇదేదో నైమిత్తిక కర్మ అండి, ఇది ఇంకో కర్మ అండి, ఏవి ఉండవు. తస్య కార్యం న విద్యతే, ఎవరికి లేవు. మళ్ళీ 4 క్వాలిఫికేషన్స్. యః తు ఆత్మజ్ఞాననిష్టః ఆత్మరతిః, ఆత్మని ఏవ రతిః, విషయేషు యస్య సః న ఆత్మరతిః. అంటే విషయములయందు ఏ విధమైనటువంటి అనురాగము లేదు, ఆత్మయందే అనురాగము గలదు. ఆత్మతృప్తః, ఆత్మనా ఏవ తృప్తః, నా విషయభోగేషు తృప్తః. విషయభోగాలు ఎన్నించినా ఆయనకు తృప్తిపరచవు, వాటి యందు తృప్తి లేదని గ్రహించాడు. ఆత్మయందే తృప్తి ఉన్నాడు, తృప్తి కలిగి ఉన్నాడు. ఆత్మరతి, ఆత్మతృప్త, ఆత్మన్యేవ చ సంతుష్ట. దేనిలో సంతోషం కలుగుతుంది అతనికి?
ఆత్మజ్ఞానమునందే స్వరూపమునందు ఉండుటయందే సంతోషము. బాహ్య విషయములయందు సంతోషో హి బాహ్యార్థలాభే సర్వస్య భవతి తమనపేక్ష ఆత్మని ఏవ చ సంతుష్ట. వాటిని ఏమీ కోరకుండా ఆత్మయందే సంతోషం పొందుతున్నారు. ఆత్మనేవ ఆత్మనా తుష్ట. వెరీ ఆఫ్ట్ కోటెడ్ ఫ్రేజ్. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఆత్మన్యేవ చ సంతుష్ట. తస్య ఈదృశ ఆత్మవిత్, ఎవరైతే ఉన్నారో, యహ ఈదృశ ఆత్మవిత్, ఇటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠునకు కార్యం న విద్యతే, చేయవలసినది గాని చేయబడినది గాని చేయబోనది గాని ఏ విధమైనటువంటి లిస్ట్ ఆఫ్ కార్యాలు ఉండవు. అట్టివానికి కర్తవ్య కర్మ, నియత కర్మ, నియమిత కర్మ, నైమిత్తిక కర్మ, ప్రతిషిద్ధ కర్మ, ప్రత్యవాయ కర్మ, ఈ కర్మ ఏవీ లేవు. అదే మనకు ఇన్స్ట్రక్షన్. ఇక్కడ షష్ఠి పూర్తి చేస్తున్నారండి నాకు. దానికోసం వెళ్ళాలండి. ఇల్లు మంచి సన్మానం చేస్తున్నారండి. అక్కడికి పోయి సన్మానం పొందాలండి. బట్ వల్ల నాకేం తృప్తి ఉంది? నాకేం తృప్తి లేదు. బాహ్య విషయాల వలన ఏ విధమైనటువంటి తృప్తి లేదు. బాహ్య విషయముల యందు అనురక్తి లేదు. బాహ్య విషయంలో సంతోషం లేదు. ఒకటి అనురక్తి, రెండవది తృప్తి, మూడవది సంతోషం. ఈ మూడు బాహ్య విషయముల యందు ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఎటువంటి విషయ భోగాన్ని మీరు ఊహించుకున్నా వాటిలో ఏ సంతోషము, తృప్తి, అనురక్తి లేదు. ఎవరికి లేదో అతడే ఆత్మనిష్ట, ఆత్మజ్ఞాననిష్ట, అతడే జ్ఞాని. అతనికి తస్య కార్యం న విద్యతే. దేర్ ఇస్ నో యాక్షన్ దట్ నీడ్ టు బి డన్ బై హిమ్. అనేది అన్నం తింటున్నాడండి, బట్ట కట్టుకుంటున్నాడండి, ఈ ఊరి నుంచి ఆ ఊరు ప్రయాణం చేశారండి. ఓకే, అవన్నీ జీవనయాత్ర కొరకు చేసేటటువంటి పనులు. అంటే కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గర నుంచి శరీర పోషణ వరకు కలిగినటువంటి పనులు. మినిమలిస్టిక్ యాక్షన్స్ టు ప్రిజర్వ్ ద బాడీ గివెన్ బై ఆల్మైటీ. ప్లస్ లోక సంగ్రహార్థం, అంటే లోకంలో ఇతరులను కూడా ఆత్మజ్ఞానం వైపు నడిపించేటటువంటి పనులు ఏ ఉన్నాయో, లైక్ స్వాధ్యాయనము, ప్రవచనాదులు మాత్రం చేస్తారు. మిగతా ఏ విధమైన ప్లాన్డ్ యాక్టివిటీ, కర్తవ్య కర్మలని కానీ ఏవీ ఉండవు. ఏ దశలో ఉన్నాం మనం? బ్రహ్మచర్యంలోనే, లేకపోతే గృహస్థాశ్రమంలోనే, సంసారం స్టేజ్లో ఉన్నామా? ఇంకా ఆలోచించుకోవాలి, వాటి నుంచి విడిపడాలి. ఈమె నా భార్య, ఇతడు నా భర్త పేరుకు మాత్రమే. మిగతా విషయాలలో ఎవరికి వారే ఆత్మజ్ఞానంలోనే ఉన్నారు. అలాగే పుత్ర, మిత్ర, కళత్రాదులు, ధనధాన్యాదులు, సంపదలు, భోగాలు, గౌరవాలు, ప్రతిష్టలు, వీటి యందు ఏ విధమైన అనురక్తి లేదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఆత్మరతి స్యాత్ ఆత్మతృప్తశ్చ ఆత్మన్యేవ చ సంతుష్టః యః యస్య మానవః
తస్య కార్యం న విద్యతే. కార్యం అంటే కరణీయం అన్నారు. చేయవలసినది గాని చేయబోయేది గాని ఏది లేదు. నాస్తి ఇత్యర్థః. కించ ఇంకా తర్వాత శ్లోకం దీని కంటిన్యూషన్. అహమస్మి 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 అహమస్మి. 2 నిమిషాల పాటు పూర్తిగా ఈ విషయాన్ని వంట పట్టించుకోవాలి. ఆత్మయందే రతి, ఆత్మయందే తృప్తి, ఆత్మయందే సంతోషం. అటువంటి జ్ఞానంలో ఉంటే ఏ కర్మలతో సంబంధం లేదు. అహమస్మి అహమస్మి అహమస్మి. యస్మాదాత్మధృతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవరు ఆత్మయందే రతి కలిగి ఉంటారో, ఎవరు ఆత్మయందే తృప్తిని పొంది ఉంటారో, ఎవరు ఆత్మయందే సంతోషాన్ని పొందగలుగుతున్నారో అటువంటి వారికి ఏ విధమైన కర్తవ్య కర్మలు ఏవి ఉండవు. కించ ఇంకా నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. వ్యపాశ్రయ కొత్త మాట పడింది చూసుకోండి. సంబంధం, వ్యపాశ్రయం, సంబంధం. తస్య పైన చెప్పారు కదా, ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతృప్తి, సంతుష్ట. ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టుడైనటువంటి జ్ఞాని, ఆత్మజ్ఞానికి కర్తవ్య కర్మలు ఏవీ లేవు. తస్య కార్యం న విద్యతే. అంతేకాదండి, అటువంటి మహానుభావురాలికి లేక మహానుభావునకు ఇహ ఈ లోకంలో కృతేనా చేయబడిన పనుల వలన కశ్చన అర్థ నా ఏ విధమైన ప్రయోజనము నాస్తి ఉండదు. అంటే పనులు చేస్తే ప్రయోజనం వస్తుంది అనే క్వశ్చనే లేదు. అకృతేనా అంటే చేయకుండా ఉండే కర్మల వలన
ఏదైనా నెగటివ్ వస్తుందేమో, నేను ఈ కర్మ చేయకపోతే నాకు ప్రత్యవాయ దోషం అంటే నాన్ డూయింగ్ ద యాక్షన్ విల్ ప్రొడ్యూస్ సమ్ కర్మ, సమ్ ఫల అన్నట్టుది కూడా నయేవ అస్తి, లేనే లేదు. తస్యా అంటే ముందు శ్లోకంలో చెప్పినటువంటి పురుషునకు, మహా మహిళకు, ఇహ ఈ లోకంలో ఈ బ్రతికి ఉండగానే కృతేన కశ్చన అర్థ నాస్తి. కృతేన కర్మాచరణము వలన కశ్చన అర్థ ఏ ప్రయోజనము నాస్తి ఉండదు. చేయకపోవడం వలన అకృతేన ఏవా చేయకుండా ఉండడం వలన కూడా నాస్తి అంటే ఏ విధమైన నెగటివిటీ కూడా ఉండదు. ఈ పని చేయలేదు కాబట్టి ప్రత్యవాయ దోషం అంటారు, అది కూడా ఉండదు. నా అలాగే సర్వభూతేషు సమస్త ప్రాణులయందు అస్య ఇతనికి కశ్చిత్ ఏ కొంచెమైనా అర్థవ్యపాశ్రయ సంబంధము ఏమీ ఉండదు. మీన్స్ వాట్? అర్థవ్యపాశ్రయం అంటే డిపెండెన్సీ. He is dependent on that association. He is not. He is not dependent upon his kith and kin, wife and husband, children and friends, or anybody for that matter. It does not have any dependency as far as the actions are concerned. మనం చూడండి, తెల్లారు లేస్తే మన కర్మలన్నీ కూడా దే ఆర్ ఇంటర్ డిపెండెంట్. దే ఆర్ డిపెండెంట్ అపాన్ ఆల్ ద పీపుల్ అరౌండ్ అస్. అహమస్మి నైవ తస్య కృతేనార్థౌ నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థో వ్యపాశ్రయః. ఇహ కృతేన తస్య అర్థః న ఏవ అకృతేనాపి కశ్చన న ఏవ అర్థస్య తథా సర్వభూతేషు అస్య కస్తస్య కశ్చిత్ అర్థవ్యపాశ్రయః న భవతి. ఇది ఓకే. నయేవ తస్య అతనికి లేదు. ఎతనికి? పరమాత్మరతే. తస్య అంటే తస్య అంటే పరమాత్మరతే, పరమాత్మయందే అనురాగము కలిగినటువంటి జ్ఞానికి కృతేన కర్మణ అంటే చేయబడే కర్మల వలన అర్థ ప్రయోజనము నాస్తి లేదు. అంటే కర్మ ఏదైనా చేసి ప్రయోజనం పొందాలి అనేటటువంటి పరిస్థితి లేదు. మనకేముంది? ప్రతిదీ ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశించే కర్మ చేస్తున్నాము. ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఏ మందబుద్ధివాడు కూడా ప్రవర్తించడు అని శాస్త్రం చెప్తుంది. నేను నిస్వార్థకాన్ని పాసిబుల్ కాదండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. కర్మలతో పొందబడినటువంటి ప్రయోజనము ఏది కూడా ఇతనికి లేదు. నయేవ తస్య పరమాత్మరతే కృతేన కర్మణ అర్థ ప్రయోజనం అస్తి, అర్థ ప్రయోజనం నాస్తి. అస్తు తర్హి ఒకవేళ ఉంటే, అస్తు తరిహి అంటే అలాగే అవచ్చు. ఓకే, మరి చేయటం లేదు కదా పని, దానివల్ల ఏదైనా నెగిటివ్
ఫ్రూట్స్ వచ్చేస్తాయేమో వీడికి. నేను ఈ పని మానేశాను, నేను సంధ్యావందనం మానేశాను, మరొకటేదో మానేశాను, కోవిలికి వెళ్ళడం మానేశాను, ప్రదక్షిణం చేయడం మానేశాను. దానివల్ల నాకు ప్రత్యవాయం వస్తుందా? భగవంతుని కోపం వచ్చి నాకు శాపం ఇచ్చిస్తాడా? నో, దట్ డజంట్ అక్కర్. దట్స్ వాట్ హీ సేయింగ్. అస్తు తర్హి, అట్లే అగుగాక. అకృతేన అకరణేన ప్రత్యయాఖ్య అనర్థ. అంటే ప్రత్యవాయము అనే పేరు కలిగినటువంటి అనర్థములు కలుగునేమో ఇవి చేయకపోతే అనే ఒక ఆశంక. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా అకృతేన ఇహలోకే కశ్చన కశ్చిదపి ప్రత్యవాయ ప్రాప్తి రూప ఆత్మహాని లక్షణో వా నయేవ అస్తి. ఏదైనా నాన్ డూయింగ్ వలన ఏదైనా ప్రయోజనం, ప్రత్యవయం ప్రయోజనము అప్రయోజనం ఎలా కలుగుతుందండి ప్రపంచంలో? కర్మను చేయకపోవుట చేయి లోకమునందు ప్రత్యవాయము పొందుట అనే రూపము గలది గాని, తనకు హాని కలుగుట అనే రూపము గలది గాని, అనర్థం అనేది గాని ఆత్మజ్ఞానికి లేదు. వ్యవహారంలో ఉంటుంది. వ్యవహారంలో ఒక యాక్షన్ చేయకపోతే దాని రిపర్కషన్స్ వ్యవహారంలో ఉంటాయి. ఆత్మజ్ఞానికి మాత్రం ప్రత్యవాయ దోషము కూడా లేదు. అంటే ఈయన నిత్య నైమిత్తిక కర్మలను కూడా విడిచిపెట్టాడు. ఈయనకి ప్రత్యవాయ దోషం ఉంటుందా? ఉండే అవకాశమే లేదు. నా కృతేన ఇహ లోకే కశ్చన కశ్చిదపి ప్రత్యవాయ ప్రాప్తి రూప ఆత్మహాని లక్షణో వా నయేవ అస్తి. ఇదే నా అకృతేన కశ్చన అన్నదానికి అర్థం. అస్య అతనికి సర్వభూతేషు బ్రహ్మాది స్థావరాంతేషు, బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు కశ్చిద్ అర్థవ్యపాశ్రయ ప్రయోజన నిమిత్త క్రియాసాధ్యో వ్యపాశ్రయో వ్యపాశ్రయణం. అంటే ప్రయోజనము కొరకై చేసే కీర్తనము, వందనము మొదలైన క్రియలచే సంపాదించబడినటువంటి ఆశ్రయము, ఆ సంబంధము, ఆ డిపెండెన్సీ జ్ఞానికి ఏ ఒక్క ప్రాణియందు ఆశ్రయించి సాధించదగినటువంటి ప్రయోజనము ఏదీ లేదు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అహమస్మి, 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 అహమస్మి. Such a jnani does not have any dependency on others for any prayojana. Ahamasmi, 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 ahamasmi. Swasti.